దేవుని వాక్యం విందాం. మనం ప్రభు యొక్క రక్తమాంసాలు పాల్గొనక ముందు మరి వాక్యాన్ని చదువుకొని పాల్గొన్నాము. మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము అందరం కలుస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము 5వ వచనము అందరూ కలుస్తారు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ సపురుషులకు లోబడి చేత తమను తాము అలంకరించుకొనిరి. మరొమాట చదువుతున్నాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం నుండి 28 వరకు చదువుకున్నాను. కలిసి చదువుకున్నాను. చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26, 27, 28 3 వచనాలు అందరం కలిసి చదువుకున్నాం. మీరు ఈ రొట్టెను తిని పాతమైన ప్రభు ఉత్సవాలు ఆయన మరణాలను ప్రచురిస్తారు. కాబట్టి ఎవరైనా ప్రభు యొక్క రొట్టెను తినడం లేక ఆయన పాతమైన కారణం వాడు ప్రభు యొక్క శరీరం గురించి రకాల గురించి అపాదేయలేదు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. ఆలోచన చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను తాగవలెను. 28వ వచనం ప్రాముఖ్యమైనది. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. అలా పరీక్షించుకున్న తర్వాత మాత్రం మనం పాల్గొనాలి. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఈ పరిశుద్ధ పరమాత్మలో తండ్రి పేదరిక ప్రాంత మందిరానికి ఆయన మీరు తీసుకుని వందనాలు ప్రభావ. వచ్చిన బిడ్డలను బట్టి మీరు స్తుతిస్తున్నాను తండ్రి. అవును ప్రభావ, సారా జీవితంలో నవ్వుకలు చేసిన దేవుడు ప్రభావ. ఒకప్పుడు నా జీవితంలో ఆ నవ్వు సంతోషము ప్రభావ శాంతి సమాధానం లేనివాడి ఉన్నప్పుడు తండ్రి మీరు నా ప్రభావ ఈ లోకానికి నాయన వ్యక్తిగా వచ్చి తండ్రి పాపములను క్షమించడానికి అధికారం పొందినవాడే ప్రభావ. ఆ శిలువ మీద తండ్రి నా కొరకు శాపగ్రస్తిగా వేలాడే ప్రభావ. నాకు మీరు కలుగు చేసిన రక్షణ బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. అంత మాత్రం కాదు తండ్రి, ఆయన మీరు అంధకార సంబంధమైన అధికారం నుండి తండ్రి నన్ను విమోచించిన ఆయన మీ యొక్క శిరస్వంతం కింద నన్ను ఆయన తీసుకువచ్చడానికి మీరు స్తుతిస్తున్నాను తండ్రి. నాకు మీరు కలుగు చేసిన నెమ్మదిని బట్టి తండ్రి, అలాగే తండ్రి మీరు నా జీవితంలో ఆయన మీరు నాకు కలుగు చేసిన ఆశీర్వాదాన్ని బట్టి తండ్రి ఆయన ఆ పాపపు నాయన మరి రోగం నుండి నాయన నాకు పూర్ణ స్వస్థత అనుగ్రహించినందుకే మీకు వందనాలు కృతజ్ఞతలు చేస్తున్నాను తండ్రి. అంతమాత్రం కాదు తండ్రి, యాత్రా జీవితంలో నాయన మరి ప్రతి పరిస్థితిలో తండ్రి మీరు నాకు అనుగ్రహించినటువంటి ఆ విజయాన్ని బట్టి ఆ కార్యశక్తిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఏమి ఇచ్చినా మీకు రుణిస్తున్నాను. నా యొక్క ఈ స్తుతి అలాగే తండ్రి నా యొక్క ప్రార్థన మీ సన్నిధిలో సమర్పిస్తున్నాను తండ్రి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం మాట్లాడుతున్నాము. ఏంటంటే అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. కొంతమంది స్త్రీల గురించి చెప్తున్నాడు. ఏంటంటే వాళ్ళు ఆ స్త్రీలంట ఎవరిని ఆశ్రయించారు? దేవుడిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకున్నది. సాధారణంగా స్త్రీలు మరి అలంకరించుకోవాలంటే మరి ఆభరణాలతో లేదా వస్త్రాలతో అలంకరించుకుంటారు కదా. అయితే మరి పూర్వము కొంతమంది పరిశుద్ధ స్త్రీలంట దేవుడిని ఆశ్రయించి తమ యొక్క స్వపురుషులకు లోబడి అమ్మను తాము అలంకరించుకున్నారని మరి పరిశుద్ధ యొక్క వాక్యం తెలియజేస్తున్నారు. మరి మనం చూసే మానవ వర్తమానంలో మరి శారా జీవితంలో దేవుడు నవ్వు కలిగజేస్తాడు. మరి ఈ శారా కూడా మరి మన పితరురాలైనటువంటి శారా కూడా పరిశుద్ధమైనటువంటి స్త్రీ అన్నమాట. తన యజమానికి లేదా తన స్వపురుషుడికి లోబడిన స్త్రీగా మనకు తెలుసు. కాబట్టి ముందు మనము శారా జీవితం గురించి చూద్దాము. చూడండి, మరి ఆదికాండము 12వ అధ్యాయం ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూస్తే శారా యొక్క జీవితము ఎలా ఉందనేది మనం ఒకసారి చూస్తే మరి 12వ అధ్యాయము పై పేర అంటే 11వ అధ్యాయము చివరిలో మనము
29వ వచనం చూస్తే అబ్రామును నాహోరును వివాహము చేసుకుని. అబ్రాము భార్య పేరు శారాయి. తర్వాత 30వ వచనం చూస్తే 11వ అధ్యాయం 30వ వచనం, శారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. కాబట్టి మరి అబ్రాము మరి శారాయిని వివాహం చేసుకున్నాడు. శారాయి మరి గొడ్రాలై ఉంది, ఆమెకు పిల్లలు లేరు, సంతానం లేదనమాట. మళ్ళా ఇప్పుడు మనము 17వ అధ్యాయానికి రండి. ఆదికాండము 17వ అధ్యాయం 17వ అధ్యాయము మరి 15వ వచనము 15th వర్స్ చూడండి. మరియు దేవుడు, నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు శారా. కాబట్టి దేవుడే ఏం చేశాడంటే శారా పేరుని ఏం చేశాడంటే శారాయి పేరుని మరి శారాగా మార్చినవాడు ఉన్నాడు. శారాయి అంటే అర్థం ఏంటంటేనంట గర్విష్టి అనే అర్థం, గర్వముతో నిండినది లేదా గర్విష్టి అని అర్థం అంట. శారా అంటే అర్థం ఏంటంటే మరి మరి మార్పు చెందినది లేదా రాజకుమారి అనే అర్థం వస్తుంది. మరి మనం చదువుతున్న పేతురు రాసిన మొదటి పత్రికలో ఏమన్నా చదువుతున్నామంటే పూర్వము మరి కొందరు స్త్రీలు ఏం చేశారంట, పరిశుద్ధ స్త్రీలు దేవునిని ఆశ్రయించి స్వపురుషులకు లోబడి ఉన్నారన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం. ఇందాక చదివిన 12వ అధ్యాయం రండి. ఆదికాండము 12వ అధ్యాయంలో ఇప్పుడు మనము శారా పరిస్థితి చూసాము. ఆమె అబ్రాహాము భార్య. రెండవది ఆమె గొడ్రాలు, సంతానము లేనిదిగా ఉన్నది. అయితే ఆమె శారాయి పేరుని దేవుడే శారాగా మార్చినట్టుగా మనము చూస్తున్నాము. ఇప్పుడు మనము 12వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా చెప్తున్నాడు, ఎవరికి? అబ్రాహాము చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము అని చెప్పాడు అనమాట దేవుడు అబ్రాహాము చెప్పినప్పుడు. ఇప్పుడు మనం కనుక చూస్తే 5వ వచనం చదువుతున్నాను చూడండి. అబ్రాహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానును, తానును, వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అంటే అబ్రహాం ఏం చేశాడంటే భార్య అయిన శారాని కూడా తీసుకొని వెళ్ళినవాడిగా ఉన్నాడు. మరి దేవుడు ఏం చెప్పాడంటే 1వ వచనంలో, నీవు లేచి నీ దేశం నుండి మరి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళమన్నాడు. అలా అప్పటికప్పుడు దేవుడు వెళ్ళమని చెప్తే వెళ్ళటం అనేది సామాన్యమైన విషయం. మనం ఆలోచిస్తే మన వ్యక్తిగతంగా ఇప్పుడు ఎవరన్నా మనల్ని మరి ఇక్కడ నుండి వెళ్ళమన్నప్పుడు మనం వెళ్ళగలుగుతామా? మన తల్లిదండ్రులను విడిచిపెట్టి, మన యొక్క ఆస్తిపాస్తులు ఇల్లుని విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి కదా, ఇక్కడ ఉన్నటువంటి బంధు జనాంగాన్ని ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళాలంటే అంత మరి ఈజీ కాదన్నమాట. అయితే అబ్రహాం ఏం చేశారంటే దేవుడు చెప్పినట్టు మరి నడుచుకున్నాడు. అదే సమయంలో అబ్రహాం యొక్క భార్య అయిన శారా కూడా ఏం చేసింది, తన యొక్క భర్తతో పాటు తన యొక్క భర్త విధేయత చూపించి దేవుడు ఏం చేశాడంటే అబ్రహాంతో చెప్పిన మాటను, అంటే అది దేవుడి చిత్త ప్రకారం జరగవలసి ఉన్నది కాబట్టి ఈ శారా కూడా ఏం చేసిందంటే దేవుడి యొక్క చిత్తానికి లోబడి భర్తతో పాటు వెళ్ళడానికి అంగీకరించినదిగా మనం చూడవచ్చు. కాబట్టి కొందరు పరిశుద్ధ స్త్రీలు దేవుడిని ఆశ్రయించి తమ స్వపురుషులకి ఏం చేశారంట, లోబడి ఉన్నారు అని మనం చెబుతున్నాం. లోబడి తమను తాము అలంకరించుకున్నారు. కాబట్టి ఈమె కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేదిగా, భర్తకు విధేయత చూపినదిగా, భర్త యొక్క మాటకు లోబడినదిగా, ఆ అలంకారాలు ధరించుకొని విధేయత, దేవుని చిత్తము నెరవేర్చే స్త్రీగా, అలాగే భర్తలకు లోబడి ఉండేటువంటి ఆ స్వభావాన్ని కలిగిన స్త్రీగా మనము ఈ వచనాల్లో మనం చూడొచ్చు అన్నమాట. తర్వాత మనము ఇదే అధ్యాయంలో మనం చూద్దాం చూడండి. 12వ అధ్యాయంలోనే 15వ వచనము చూడండి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేశాను. చూడండి, మరి అంతకుముందు ఏం చెప్పాడంటే అబ్రహాము మనకు తెలుసు, మరి శారాతో ఏమన్నాడంటే నువ్వు చక్కగా ఉన్నావు కాబట్టి ఐగుప్తులు నిన్ను చూసి మరి నన్ను చంపేస్తారేమో నీ కోసము అని చెప్పి ఏం చేశాడు, మరి సహోదరుడు అని చెప్పన్నాడు, నా సహోదరు అని చెప్పని చెప్పాడు అనమాట.
అయితే ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళైతే ఫరో దగ్గర చెప్పారంట, ఆమె మరి అబ్రాహాము మరి సహోదరంట మరి చాలా అందంగా ఉందంటే ఫరో ఏం చేశారంటే అక్కడికి తీసుకొని రామని చెప్పాడు అనమాట. ఇప్పుడు చూడండి 17వ వచనం. అయితే యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాను. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిపించి, నీవు నాకు చేసింది ఏంటి? ఈమె నీ భార్య నాకు ఎందుకు తెలియలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుంది నేను. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకెళ్ళిపోమని చెప్పారు. మరియు ఫరో అతని విషయమై తన జనుడికి ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతని కలిగిన సమస్తమును అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు మొదలు చూడాల్సింది ఏంటి? ఇప్పుడు అబ్రహాం అనేటువంటి ఆయన ఫరోతో పోలిస్తే ఒక సామాన్యమైన వ్యక్తి, ఆయన రాజు అన్నమాట. అయితే మరి ఆ రాజు ఆస్థానానికి ఈమె పొందుకోబడినప్పుడు ఆమె అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు, ఎందుకంటే ఆయన తీసుకెళ్ళి వెళ్ళాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే మరి ఫరోకి మరి దర్శనం ద్వారా తెలియజేసినప్పుడు మరి ఆయనకి శ్రమ కలిగించినప్పుడు ఆయన మరి వెంటనే ఆమెను పంపించేస్తాడు అన్నాడు. ఈ విషయంలో మరి శారా ఎటువంటిదంటే పవిత్రురాలు, ఆమె పరిశుద్ధురాలు, ఆమె పవిత్రంగా ఉన్న స్త్రీగా మనకు చూడవచ్చు. అదే కొంతమంది స్త్రీలు అయితే వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి మరి ఏం చేస్తారంటే రాజు ఆస్థానానికి వెళ్తే మరి అంటే ఒక విధంగా రాణిలాగా వాళ్ళు చూస్తారు అన్నమాట. ఎంతో హోదా కదా, అవన్నీ ఆమెకి సమకూర్చబడతాయి అన్నమాట. ఆ జీవితానికి ఆమె ఇష్టపడకుండా ఏం చేసిందంటే మరి అబ్రహాము దగ్గర ఉండడానికి ఆమె ఇష్టపడుతుంది. కాబట్టి ఆమె ఈ వచనాల ద్వారా మనం ఏం చూడవచ్చు అంటే ఆమె పరిశుద్ధురాలుగా పవిత్రమైనటువంటి స్త్రీగా మనము అటువంటి స్వభావం కలిగిన స్త్రీగా మనం చూడవచ్చు. ఇదే ఈ పవిత్రత గురించి మరి ఇంకొక వచనం చూద్దాం. చూడండి 20వ అధ్యాయానికి రండి. ఆదికాండం 20వ అధ్యాయం. 20వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి, 2వ వచనము. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి, ఈమె నా చెల్లెలని చెప్పిన కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకోలేదు. అయినను రాత్రి వేళ దేవుడి స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడు సుమా అని చెప్పారు. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇటు నీతిగల జనమును హతము చేయువ అని మళ్ళీ తర్వాత చూడండి 6వ వచనము. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసి నేను ఎరుగుదును, మరియు నీవు నా విరోధంగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు. ఈ విషయంలో కూడా మనము అబీమెలెకు గెరారు రాజు కూడా అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఎలా ఉంది? శారా పవిత్రమైనటువంటి స్త్రీగా, పవిత్రురాలుగా, పవిత్రమైనటువంటి స్త్రీగా ఉన్నది. కాబట్టి మొదటి లక్ష్యం ఏంటంటే ఆమె 12వ అధ్యాయంలో మనం చూసింది ఏంటంటే ఆమె దేవుని యొక్క చిత్తానికి లోబడింది. అలాగే భర్తకు విధేయత చూపి మరి భర్త యొక్క అడుగుజాడల్లో నడిచిన స్త్రీగా మనము చూసామన్నమాట. ఇప్పుడు చదివిన 2 వచనాల ద్వారా మనం ఏం చూసామంటే ఆమె మరి పవిత్రమైనటువంటి స్త్రీగా, మరి తన యొక్క పవిత్రతను కాపాడుకున్నటువంటి స్త్రీగా మనము చూసామన్నమాట. తర్వాత మళ్ళీ మనం చూద్దాం. చూడండి ఇంకొక అధ్యాయంలో మనం అవుతాము. 18వ అధ్యాయానికి రండి. 18వ అధ్యాయంలో చూడండి, మొదటి నుండి చదువుతున్నాను 2 వచనాలు. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరవనంలో అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారములు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారి ఎదురుకడుకు పరిగెత్తి నేలపట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్నట్లా ఇప్పుడు నీ దాసుని దాక్కోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కొడుకుని ఈ చెట్టు కింద అలసట తీర్చుకుని కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములకు బలపరచుకుని తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని ఎదుకు వచ్చాను. వారు నీవు చెప్పినట్టు చేయమనగా, ఇప్పుడు చూడండి 6వ వచనం. అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఏ సమయంలో చెప్పాడమ్మా? ఎండ వేళ అంటే మధ్యాహ్న సమయం. ఇది ఏ సమయమో? మధ్యాహ్న సమయంలో మరి తన యొక్క భార్యతో ఏం చెప్తున్నాడంటే అబ్రహాము మరి 3 మానికల మరి 3 మానికలు అంట. ఒక మానిక అంటే ఎన్ని కిలోలు? 2 కిలోలు అంటే 6 కేజీలు పిండి పిసికి ఏం చేయమన్నాడు? రొట్టెలు చేయమన్నాడు. చేసిందా? చేయలేదా? చేసింది ఆమె. అంటే ఈ మిట్ట మధ్యాహ్న సమయం ఏంటి ఇప్పుడు అని అనకుండా ఏం చేసిందంటే ఆమె మరి భర్తకి విధేయత చూపి చేసిందిగా ఉంది. తర్వాత
ఇక్కడ 6వ వచనంలో శారా ఎక్కడ ఉన్నది అని రాయబడి ఉన్నది. అబ్రహాము గుడారంలో ఉన్న శారా ఎందుకు? గుడారము ఏం తెలియజేస్తుందంటే మరి ప్రార్థనా జీవితాన్ని తెలియజేస్తుంది అన్నమాట. ప్రార్థనా జీవితం. అదే ఇంకా 9వ వచనంలో కూడా ఉన్నది చూడండి. వారతన్ని 9వ వచనం చూడండి. వారతనితో నీ భార్య శారా ఎక్కడ ఉన్నదని అడుగుగా అతడు ఇదిగో అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. ఈ వచనాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే శారా మరి ప్రార్థనా జీవితం కలిగినటువంటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి స్త్రీగా మనము చెప్పవచ్చు. ప్రార్థనా జీవితం కలిగిన స్త్రీలు ఎలా ఉంటారు అంటే భౌతిక సంబంధమైనటువంటి విషయాల మీద మనసు ఉంచకుండా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీదే మనసు ఉంచుతారు అన్నమాట. అందుకనే మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో అబ్రహాము గురించి ఏముందంటే ఆ పునాదులు గల పట్టణం గురించి ఆయన ఏం చేశారంట? ఎదురు చూసిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే అది మనకి శాశ్వతమైనది, అది మనకి నిత్యమైనటువంటి యుగ యుగంలో మనము మన దేవుడితో కూడా ఉంటాము. ఇక ఇక్కడ ఈ భూలోకంలో మనం ఉండేది తాత్కాలికమైనటువంటి మరి జీవితము బుద్ధి కాలము. కాబట్టి ఈ గుడారంలో ఉన్నటువంటి అబ్రహాము కానివ్వండి లేకపోతే శారా కానివ్వండి వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని తెలియజేస్తుంది. ప్రార్థనా జీవితంలో ఉన్నవాళ్ళు ఏంటంటే అది వాళ్ళు పైన వాటి మీదే మనసు ఉంచుతారు, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మరి శారా వలె మనం కూడా ఎలా ఉండాలంటే మన యొక్క పరిశుద్ధతని పవిత్రతను మరి అంతము వరకు మనం జీవించినంత కాలం మనం కాపాడుకునే వారంగా ఉండాలి. తర్వాత మన యొక్క యజమానికి అంటే స్త్రీలైన యజమానికి అలాగే మరి పురుషులైతే భార్యలను ఏం చేయాలి? ప్రేమించే వారుగా ఉండాలి. అలాగే దేవుని యొక్క చిత్తానికి మనము కూడా లోబడి మరి దేవుడు ఎలా తెలియజేస్తాడు? ఇప్పుడు మనకి ఈ రోజుల్లో మనకి ఎలా తెలియజేస్తాడంటే దేవుడు మనకి వాక్యం ద్వారా మనకి తెలియజేస్తాడు. మనం వాక్యాన్ని చదివేటప్పుడు మనకి సమాధానం అనేది అనుగ్రహించబడతా ఉంటుంది. అలాగే దేవుడు చెప్పేటువంటి వాక్యం ద్వారా అలాగే వాళ్ళు చెప్పేటువంటి మాటలను బట్టి కదా మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అప్పుడు మనం నిర్లక్ష్యం చేయకుండా మనం ఏం చేయాలంటే ఆ దేవుని యొక్క చిత్తానికి మనం అప్పగించుకొని ఆ దేవుడి చిత్త ప్రకారము అదే దావీదు అంటాడు కదా, నీ చిత్తమే నాకు ఆనందకరమైనది, మనకేమో మన చిత్తమే చేయడము మనకు సందర్శనం ఉంటున్నాం. కాబట్టి మనము దేవుని యొక్క చిత్తాన్ని మరి తెలుసుకొని అంటే దేవునికి మనం ఆశ్రయించి దేవునికి మనము మరి సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు దేవుడే తన చిత్తానుసారంగా మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు అనమాట. ఇంకా మనం చూద్దాం చూడండి శారా జీవితంలో ఇంకొక మాట మనం చూద్దాము. ఆమెలో ఉన్నటువంటి శ్రేష్టమైన అలంకారాలు ఏంటనేది మనం ఒకసారి చూస్తే 21వ అధ్యాయానికి రండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఇట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనంలో అతనికి కుమారుని కనెను. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను. తాను చెప్పిన మాట ప్రకారం చేసాను అంటే ఏంటంటే శారాను ఏం చేశాడంటే దేవుడు ఆశీర్వదించిన వాడిగా ఉన్నాడు. శారాను దేవుడు ఆశీర్వదించిన వాడిగా ఉన్నాడు. ఏదైతే తాను చెప్పాడో అది నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా మరి శారా వలె దేవుని యొక్క అనుగ్రహము లేదా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకునే వారంగా మనం ఉండాలి. ఇంకొక మాట మనం చూడండి. 16వ అధ్యాయం 21వ అధ్యాయానికి రండి. 21వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు. చూడండి ఎంత శ్రేష్టమైన మాట చెప్పాడు. మరి 12వ వచనం చూడండి. 21వ అధ్యాయం 12వ వచనం. అయితే దేవుడు ఈ చిన్నవాడిని బట్టి నీ దాసుని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. దేవుడే చెప్పాడు స్వయంగా. అబ్రహాము బాధపడుతున్నాడంటే ఏ విషయం గురించి? శారా ఏం చేసిందంటే ఈ దాసిని హాగరును ఇష్మాయేలును వెళ్ళగొట్టమని చెప్పినప్పుడు మరి ఏం చేస్తుంటే బాధపడుతున్నాడంట అబ్రహాం. అప్పుడు దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే నువ్వు బాధపడద్దు, దుఃఖపడద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము అని చెప్తున్నాడు. దేవుడే నీ భార్య మాట ప్రతి విషయంలో వినుమని చెప్పాడంటే ఆ స్త్రీని మనం ఎలా చూడొచ్చు అంటే బాహ్యంగా ఆమె ఎంతో సౌందర్యవంతురాలంట శారా. బాహ్య సౌందర్యమే కాకుండా ఆమె ఉంది ఆత్మ సంబంధమైనటువంటి అంతర్ సౌందర్యం కూడా ఉన్న స్త్రీగా మనం చూడవచ్చు.
అందుకని ఈ స్త్రీ ఆ విధంగా తనను తాను అలంకరించుకోబడింది అనమాట. కొంతమంది పరిశుద్ధ స్త్రీలు దేవుడిని ఆశ్రయించి స్వపరిశకి లోబడి తమను తాము అలంకరించుకున్నారు అనే మాట ఈమెలో మనము చూడవచ్చు అనమాట. కాబట్టి ఈమె ఆత్మ సంబంధమైన సౌందర్యము ఎంత ఆత్మీయంగా, మరి ఆమె బలంగా లేకపోతే దేవుడు స్వయంగా నీ భార్య చెప్పిన ప్రతి విషయాన్ని విను అని చెప్పాడంటే మరి ఆ స్త్రీ మరి ఎంతో ఆత్మ సంబంధమైన స్త్రీగా దేవుని దృష్టిలో ఉన్నారన్నమాట. మనుషుల దృష్టిలో మనం పై కనపడవచ్చు, ఈయన ఆత్మ సంబంధమైన వాడు, కానీ అది నిజమో కాదో లేకపోతే దేవుడికి తెలుసు. కానీ దేవుడే స్వయంగా మరి అబ్రహాంతో మరి శారా గురించి చెప్పాడు. ఇంకొకటి చివరిది శారా గురించి చూద్దాము, తర్వాత మిగతా ఇద్దరు స్త్రీల గురించి కూడా మనం చూద్దాము. నేను 12:30 ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మనందరికి తెలుసు ఈ వాక్యము. 11వ అధ్యాయము 11వ వచనం చూడండి. విశ్వాసాన్ని బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునే కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. అంటే ఇంకో ఒక శ్రేష్టమైన లక్షణము శారాలు ఏముందంటే ఆమె మంచి విశ్వాసకాలన్నమాట. మంచి విశ్వాసి, మంచి విశ్వాసము కలిగినటువంటి స్త్రీగా మనం చూడవచ్చు. ఎంత విశ్వాసం అంటే మరి చెప్పండి, చూడండి. మరి దేవుడు వాగ్దానం చేశాడు. మరి 90 సంవత్సరాల వయసులో నిజంగా అది అద్భుతమైనటువంటి గొప్ప కార్యమే. 90 సంవత్సరాల వయసులో ఆమె గర్భము ధరించి మరి వాగ్దానపుత్రుడైనటువంటి ఇస్సాకును మరి ఇస్సాకుకు జన్మనివ్వడం అనేది మరి ఆమెకు నిజంగా ఎంత ఆమెలో ఉన్న విశ్వాసమే ఆమెను బలపరిచి మరి ఆ ఇస్సాకును కని మరి అతన్ని పెంచేటట్లు చేసింది. కాబట్టి ఆమె మంచి గొప్ప విశ్వాసం. మనం కూడా మన జీవితాల్లో మరి అంత విశ్వాసం మనము మరి శారా వలె కలిగి ఉన్నామా లేదా అని మనం పరీక్షించుకొని మరి దేవుని యొక్క అంతరాంశంలో పాల్గొంటాం. తర్వాత ఇంకొక స్త్రీ గురించి చూడండి. ఋతు గ్రంథము చూడండి. ఋతు గ్రంథము 3వ అధ్యాయము, పేజీ నంబర్ 221. పాత నిబంధనలో 221. ఋతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము చూడండి. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన పొందిన దానిలో కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినంతే నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఇక్కడ ఋతు ఎవరంటే అంట యోగ్యురాలంట. ఎవరు? యోగ్యురాలు. ఈమె కూడా మరి పూర్వమున్న పరిశుద్ధ స్త్రీలలో ఈమె కూడా అన్నమాట. ఈమె యోగ్యురాలుగా ఎంచబడింది అనమాట. ఎందుకంటే మరి మనకు తెలుసు మరి ఋతు ఎవరు అంటే నయోమి యొక్క కోడలు అన్నమాట. మరి నయోమికి ఇద్దరు కొడుకులు అంటే యవన కాలంలో వాళ్ళిద్దరు చనిపోతారు. మరి వాళ్ళు ఇక్కడ కరువు వచ్చిందని చెప్పేసి మోయాబు దేశంకి వెళ్ళినప్పుడు మరి అక్కడ చనిపోయినప్పుడు అక్కడ భర్త చనిపోతాడు, ఇద్దరు కొడుకులు చనిపోతారు. మరి నయోమి వస్తామంటే మరి ఇద్దరు కోడల్లో కోడలైనటువంటి ఋతు తనతో కూడా వస్తానని చెప్తున్నారు. ఋతు ఎవరంటే ఆమె దేవుడిని ఎరుగని స్త్రీ. ఆ దేశంలో దేవుడిని ఎరుగని అన్య స్త్రీ అనమాట. అటువంటి స్త్రీ మరి నయోమి యొక్క దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి అంటే దేవుడి గురించి దేవుడి యొక్క మాటలను తన కోడలకు చెప్పినప్పుడు ఆమె కూడా తన అత్తతో రావడానికి ఇష్టపడి మరి ఎంత చెప్పినా వినకుండా తనతో పాటు వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు మరి ఆ బోయాజు దగ్గరికి మరి పంపిస్తుంది ఋతు. ఇదంతా మనకు తెలుసు. అప్పుడు బోయాజు ఋతు గురించి ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, నీ మరి ప్రవర్తన అంతకుముందున్న ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రవర్తన ఎలా ఉందంట? మరి గొప్పగా ఉన్నది, ఎక్కువగా ఉన్నది, నిన్ను యోగ్యురాలు అంటారని చెప్పేవాడు. కాబట్టి ఈ ఋతు అనేటువంటి ఈ స్త్రీ కూడా పరిశుద్ధురాలుగా ఉంది. మరి చక్కగా మరి ఆత్మ సంబంధమైనటువంటి స్త్రీగా ఉండి తనను తాను యోగ్యురాలుగా మరి ఎంచబడి ఈ ఋతు మన యొక్క విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. బోయజేమో ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యము, ఋతు విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి విశ్వాసులుగా మనం కూడా సంఘంలో ఎలా ఉండాలంటే ఋతు వలె యోగ్యురాలు, యోగ్యుడు అని అనిపించుకోవాలన్నమాట.
దేవుని దృష్టిలో అలా ఉండాలన్నమాట. కాబట్టి ఎందుకు ఆమె యోగ్యురాలు అన్నారంటే మరి ఆమె మంచి యవన స్థితిలో ఉన్నది, యవన కాలంలో ఉన్నది. అయినప్పటికీ కూడా ఆమె తన యొక్క పరిశుద్ధతని, తన యొక్క పవిత్రతని కాపాడుకున్న స్త్రీగా ఉంటారన్నమాట. తన అత్త చెప్పినటువంటి మాటకు లోబడి మరి దేవుని యొక్క భయభక్తులు కలిగి మరి అత్త చెప్పినట్లు చేసి మరి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందినదిగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మరి శాలలో మనం కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి అలంకారాలు మనం చూసాము. ఇక్కడ లోతు గురించి మనం ఏముందంటే ఆమెలో కూడా మరి ఆ దేశాన్ని విడిచిపెట్టి తన అత్తతో పాటు వచ్చింది. తన దేశం కాదు అయినప్పటికీ కూడా వచ్చినప్పుడు, ఎందుకంటే అక్కడ అంత విగ్రహారాధన ఉంటుంది కాబట్టి ఇక్కడ మరి దేవుని ద్వారా మరి దేవుడు యొక్క ఏర్పాటుని బట్టి తను వచ్చి ఏం చేసిందంటే మరి బోయజుతో ఏం చెప్పించబడిందంటే యోగ్యురాలు. కాబట్టి మనం కూడా అటువంటి స్థితిలో మరి యోగ్యకరమైనటువంటి స్థితిలో మనం ఉండాలి, యోగ్యురాలని. మరి ఒక వ్యక్తి గురించి కూడా మరి యోగ్యుడు అని మనము మాట ఇప్పుడేమన్నా అది గుర్తుకు వస్తుంది. చూడండి, లోకాసు వార్త ఉంది. ఇప్పుడు మనం స్త్రీల గురించి మాట్లాడుతున్నాము. అయితే ఇక్కడ ఒక పురుషుడి గురించి చెప్పబడింది. అయినా యోగ్యురాలు కాబట్టి మరి యోగ్యుడు అంటున్నారు ఒక ఆయన్ని. చూడండి, లోకాసు వార్త 7వ అధ్యాయానికి రండి. ఒక మాట చూద్దాము. ఒక పురుషుడు కూడా యోగ్యుడు అన్నారు ఇక్కడ. లోకాసు వార్త 7వ అధ్యాయం మనకు తెలుసు, శతాధిపతి కదా. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చాడు. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడకు రోగి చాలా సిద్ధమై ఉన్నాడు. శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన ఎదురు పంపాడు. ఎవరు పంపింది? శతాధిపతి. శతాధిపతి అంటే ఒక 100 మందికి అధిపతి. ఆయన కింద 100 మంది పనివాళ్ళు ఉన్నారనమాట. 100 మంది మరి పనివాళ్ళు ఉంటారు. ఆయన ఏ పని చెప్తే ఆ పని చేస్తా ఉంటారు. 100 మంది ఆయన కింద ఉంటారు. అయినా కానీ ఆయన ఎంతో తగ్గింపుతో ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరి కొరకు వెళ్తున్నాడు? ఆయన కింద ఉన్న వాళ్ళలో ఒక దాసుడు అస్వస్థతగా ఉన్నాడంట, రోగి అయి ఉన్నాడంట. ఆ మాట చెప్పడానికి నేను వెళ్ళటానికి యోగ్యుని కాదు, ఎవరి దగ్గరికి? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి అని ఏం చేశాడంటే పెద్దల దగ్గరికి వెళ్ళాడు. పెద్దల దగ్గరికి వెళ్ళి మీరు మరి యేసుక్రీస్తు వారికి చెప్పండి, ఇట్లా నా దాసుడు అస్వస్థతగా ఉన్నాడు అని చెప్పమని కబురు పంపామని చెప్పడానికి వచ్చాడు. చూడండి, అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు చూడండి. వారు యేసు వద్దకు వచ్చి, ఎవరు? ఆ యూదుల పెద్దలు అన్నమాట, యేసు దగ్గరకు వచ్చి ఆ మాట వాడారు. చూడండి ఏమన్నారు? ఆయన ఎద్దకు వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని. ఏ మేలు? ఆ దాసుని స్వస్థపరిచే మేలు పొందడానికి యోగ్యుడు. ఎందుకు యోగ్యుడు అంట? రాశాడు చూడండి, పక్కనే రాశాడు. అతడు మన జనులను ప్రేమించి యేసుక్రీస్తు వారితో చెప్తున్నారు, ఈయన మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి వ్యక్తిని బతిమాలుకున్నది. సరే, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్తారు. మరి వెళ్ళేటప్పుడు చూడండి, కావున యేసు వారితో కూడా వెళ్ళారు. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన ఎందుకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకునవద్దు, నీవు నా ఇంటిలోకి వచ్చినప్పుడు నేను పాత్రుడను కాను, అందుచేత నీ ఎదురుకు వచ్చినప్పుడు పాత్రుడునని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవేము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అప్పుడు చూడండి, కింద 9వ వచనం చూడండి, మనకు టైం సరిపోదు. 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చిన జనసమూహం తిరిగి, ఇశ్రాయేలులో నేను ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని చెప్పారు. చూడండి, అక్కడ శారా యొక్క విశ్వాసం మనం చూసాము, ఇక్కడ శతాధిపతి యొక్క విశ్వాసం చూసాం. ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి అతను ఏమయ్యాడు? యోగ్యుడు అని ఎంచబడ్డాడు. ఆయనకున్న విశ్వాసం. ఎంత విశ్వాసము? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళడానికి నేను పాత్రలు కాదు, తనను తాను తగ్గించుకున్నాడు. రెండోది ఏం చేశాడు? ఆయన కూడా వచ్చి ఆ పెద్దలో తీసుకొని వచ్చి, నా ఇంటికి కూడా రాక్కర్లేదు, మాట మాత్రం ఎక్కడుండి మీరు స్వస్థత కలుగునుగా కానీ ఒక మాట మాత్రం సెలవివ్వండి, స్వస్థపడతారు అక్కడ ఇంట్లో ఉన్నటువంటి నా దాసుడు. అంటే ఎంత గొప్ప విశ్వాసం. కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు కూడా ఆశ్చర్యపోయాయి చెప్పాడు అనమాట. ఇశ్రాయేలు ఇంత విశ్వాసం చూడలేదు. కాబట్టి అందుకని పైన శిష్యులే ఉన్నారు, ఈ మేలు పొందడానికి అతడు యోగ్యుడు. ఎందుకు ఆ యోగ్యత అంటే మరి మన ప్రజలను, మన జనులను ఈయన ప్రేమించి పరిశుద్ధ ఆలయం కట్టించాడు. రూతులో కూడా మనం చూసాము. ఇంకొక స్త్రీని చూద్దాం చూడండి, ఎస్తేరు గ్రంథం.
ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయానికి రండి. పాత నిబంధనలో ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయానికి రండి. పాత నిబంధనలో 415 పేజీ. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. 2వ అధ్యాయం 20వ వచనం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను కనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతినైనా తన వంశమునైనా తెలియజేయకుండెను. ఇక్కడ శ్రేష్టమైన ఒక మాట చెప్పబడుతుంది ఎస్తేరు గురించి. ఎస్తేరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నది? ఈ వాక్యం 20వ వచనం మనం చదివే టయానికి అంటే ఆమె రాణి అన్నమాట. మరి ఆ రాణిగా ఉన్నటువంటి స్థితిలో కూడా చూడండి 20వ వచనం అలా చదువుతున్నాను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలంలో చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుతుంది. మొర్దెకై ఎవరు అంటే మొర్దెకై ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు చనిపోతారు. ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు లేరు. అప్పుడు ఏం చేశారంటే మరి వాళ్ళ పెద్ద తండ్రి కూతురు అనమాట. హదస్సా అనే పేరు హదస్సా అంటారు. ఈమె ఆ మొర్దెకై యొక్క పెద్ద తండ్రి కూతురు అయితే వాళ్ళ చనిపోయిన తర్వాత తన కుమార్తెను స్వీకరించి ఆయన పెంచి పెద్ద చేస్తాడు అనమాట. సరే, కొన్ని పరిస్థితుల్లో వష్టి రాణి బదులు ఈమె రాణి అవుతుంది. మరి దేవుడి యొక్క అనుగ్రహాన్ని బట్టి ఆమె కూడా ఎంతో సౌందర్యవంతురాలు. అయితే రాణి అయినప్పటికీ కూడా మరి అంతకుముందు మొర్దెకై ఆమెను పోషించాడు. ఆమె పోషించినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఎలా ఉందంట అలానే ఆయనకు లోబడి ఉంది. మామూలుగా అయితే మనము ఇప్పుడు ఎట్లా ఉన్నాము, మన పరిస్థితి మారిపోయి మనము రాజు పొజిషన్కో లేకపోతే రాణి పొజిషన్కో కింగ్ క్వీన్ ఆ పొజిషన్కి మనం వెళ్ళినప్పుడు ఏమైపోతుంది అంటే మనుషుల యొక్క స్వభావం మారిపోతుంది కదా. కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఆమె విధేయత చూపిందంటే ఎవరికి? మొర్దెకైకి విధేయత చూపింది. ఎందుకంటే ఆయన మరి తన తండ్రితో సమానం. ఎందుకంటే ఆయనే పెంచాడు కాబట్టి చెప్పాడు మన జాతి గురించి అడిగిన చెప్పొద్దు అని చెప్పినప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో అది ఆయనకు లోబడి ఉంది. కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఈమె కూడా ఒక మన పూర్వకాలంలో ఉన్నటువంటి ఒక పరిశుద్ధురాలు. ఈమె కూడా మరి తను తాను అలంకరించుకున్నది దేని చేత? విధేయత చేత అలంకరించుకుంది. లోబడి ఉండేటువంటి స్వభావం చేత తను తాను అలంకరించుకున్న స్థితిగా మనం చూస్తాము. విశేషమైన విషయం ఏంటంటే పూర్వ స్థితి కంటే ఇప్పుడు ఆమె ఉన్న స్థితి ఎంతో మరి అత్యున్నతమైనది, ఎంతో ఘనమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి ఆ మొర్దెకై యొక్క మాటకి లోబడి విధేయత చూపిన స్త్రీగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి విధేయత అనేది మన జీవితాల్లో కూడా మనము అలవర్చుకోవాలి. మన యొక్క మరి దేవుని సన్నిధిలో లేకపోతే దేవుని పట్ల మన విధేయత ఎలా ఉన్నది అనేది మనము పరీక్షించుకోవాల్సిన సమయం. ఇంకొక స్త్రీని గురించి మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము ఇక్కడ మనకు తెలుసు 7వ అధ్యాయంలో మనము 37వ వచనం నుంచి కనుక మనం చూస్తే మనము సరిపాలగానే టైము 37వ వచనం ఒకటి చదువుతాను చూడండి. ఆ ఊరిలో ఉన్న లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకుని ఒక బిడ్డలో అతను తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదం మీద నిలబడి ఏడ్చుతూ కన్నెలతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అతను వాటికి చూసాము. అప్పుడు ఈ శిష్యులందరూ చదువుకుంటారు, ఎంత విలువైనటువంటి అత్తరు తీసుకొని వీటి ఎందుకు, అది అమ్మి పేదలకు వచ్చి కదా డబ్బులు అని ఇలా అంతా చదువుకుంటారు అన్నమాట. మరి అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, చూడండి ఏం చెప్తున్నాడంటే 45వ వచనం చూడండి. నీవు నన్ను ముద్దు 44 చూడండి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా సీమోనుతో చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు చేయలేదు, కానీ ఈమె తన కన్యలతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను.
ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడని చెప్తున్నాను. అంటే ఇక్కడ ఈమె ఏ స్త్రీ అని అంటే ఈమె పేరు రాయలేదు, కానీ ఈమె పలానా స్త్రీ అని కొన్ని ఆ పుస్తకాలు అనేది ఉంది. ఆ పేరు మనం తెలియదు కాబట్టి మనం చెప్పకూడదు. ఇక్కడ ఏముందంటే పాపాత్ముడైన ఒక స్త్రీ అని ఉంది. సరే, ఆమె పాపంతో నిండినటువంటి ఆ స్త్రీ. కానీ ఇక్కడ ఈమెలో ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే ఇక్కడ దేవుడిని అంట ఎంతో ప్రేమించిందంట, ఎంతో ప్రేమించిన స్త్రీగా ఉంది. మనం ప్రభువైన యేసుక్రీస్తుని మన ఇంట్లోకి ఆహ్వానించినప్పుడు మనం ఎంత మర్యాద చేసి లేదా ఎంత ఘనపరిచి ఉండాలి. కానీ దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నాకు నీళ్ళు కూడా ఇవ్వలేదు అని చెప్పాడు. అటువంటిది ఈ స్త్రీ ఏం చేసినట్టే కన్యలతో దేవుని యొక్క పాదాలను తుడిచాడు. ఎందుకు అంటే ఆమె పాపాత్మురాలైతే అయ్యుండొచ్చు, కానీ ఈయన దేవుడు నా యొక్క పాపాలను క్షమిస్తాడు అనేటువంటి విశ్వాసంతో దేవుడిని ప్రేమించి ఎంతో వెళ్ళగలిగినటువంటి అతనిని తీసుకుని వచ్చి దేవుడిని ఆయన మరణానికి ముందు జరిగిందనమాట. కాబట్టి ఈమెలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి అలంకారం ఏంటంటే ఈమె దేవుడిని అంటే అందరికంటే ఎక్కువగా ఎంత ప్రేమ అంటే అందుకే అంటున్నాడు అనమాట, మనము ఎంతగా దేవుడిని ప్రేమిస్తే మన యొక్క విస్తారమైన పాపాలు అంతగా క్షమించబడతాయి. కాబట్టి ఈమె కూడా దేవుడిని ప్రేమించగలిగేటువంటి పరిశుద్ధమైనటువంటి అలంకారాన్ని కలిగిన స్త్రీగా మనము చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి అలంకారాలు ఇంకా మనము కొందరు స్త్రీల గురించి చూడవచ్చు, కానీ మనకు 12:30 నిమిషాలు అవుతుంది. కాబట్టి ఇంకొక 2 వాక్యాలు ఇంకా మనము ఎవరి గురించి చూసాము? మా పూర్వం ఉన్నటువంటి మన పితరాలైనటువంటి సారా గురించి చూసాము, తర్వాత ఋతు గురించి చూసాము, ఎస్టర్ గురించి చూసాము, ఇప్పుడేమో పాపాత్ములైన ఒక స్త్రీ గురించి కూడా మనం చూసాము. ఇంకా మనకు సమయం లేదు కాబట్టి మనం 2 వాక్యాలు చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఒక మాట చూడండి, 2వ పత్రికలో కూడా ఒక మాట చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనము చదవండి. దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. చూసారా, దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా. ఇప్పుడు ఎవరు ఆ స్త్రీలు? మనం చూసాం కొంతమందిని కదా. అటువంటి స్త్రీలకు తగినట్లుగా మనం కూడా ఏం చేయాలంట? సత్క్రియల చేత మనల్ని మనము అలంకరించుకోవాలి. ఇంకా పై వచనం చూస్తే 9వ వచనంలో స్త్రీలను అణుకవయు సౌభద్రయు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనా బంగారంతోనైనా నిచులతోనైనా మిగిలిన వెలగల వస్త్రంతోనైనా అలంకరించుకునక. అంటే ఏంటంటే మనం అతిగా అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ సత్క్రియలు ఆత్మ సంబంధమైన అలంకారాలు కలిగి ఉండాలి అనేది ఇది మన దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాము. ఇదే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో కూడా ఒక మాట చూద్దాం. చూడండి, 2వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవము. దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నకు జాగ్రత్త పడము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనము ఎవరి ఎదుట యోగ్యులుగా ఉండాలంట? దేవుని ఎదుట యోగ్యులుగా ఉండాలి. తర్వాత సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, అంటే మన దేవుని సన్నిధిలో మన దేవుని పని విషయంలో మనము మంచి పరిచయకుడుగా సిగ్గుపడకుండా దేవుని పని చేయగలిగే వానిగా ఉండాలి. సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవాడు, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని మనం చక్కగా ఉపదేశించే వారిగా ఉండి మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట జాగ్రత్తగా ఉండాలి. ఈ సత్యవాక్యం అంటే ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 22వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయబీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను వికటముగాను ప్రేమించుడి. చూడండి, మీరు సత్యమునకు విధేయులవడం చేత. సత్యమునకు విధేయులవడం అంటే
దేవుడు నేనే మార్గము సత్యము జీవం అని చెప్పాడు. దేవుని వాక్యము సత్యము, దేవుడు సత్యము. కాబట్టి సత్యమైనటువంటి దేవుని యొక్క వాక్యానికి మనం ఏం చేయాలి? విధేయత చూపాలి. అలా యోగ్యంగా మనము అటువంటి ధనికరమైనటువంటి స్థితిలో ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాము.